సికింద్రాబాద్ లో బాంబ్ కాల్ కలకలం సృష్టించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అశోక హోటల్ కి బాంబ్ బెదిరింపు వచ్చింది. హోటల్లో బాంబ్ పెట్టినట్టు ఓ ఆగంతకుడు చేసిన ఫోన్ కాల్ కలకలం రేపింది. ఫోన్ కాల్ తో అప్రమత్తమైన పోలీసులు హోటల్లో తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో సోదాలు జరిపారు. అయితే ఏం లేకపోవడంతో ఫేక్ కాల్ గా తేల్చారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఫేక్ కాల్ ఎవరు చేసినట్టు, ఎందుకు చేసినట్టు పోలీసులు ఏం నిర్ధారించారు? ధనలక్ష్మి, సికింద్రాబాద్ లోని అటు అశోక హోటల్ కి ఓ వ్యక్తి బాంబు గురించి కాల్ చేశాడు. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అటు డాగ్ స్క్వాడ్ తో కూడా హుటాహుటిన అక్కడికి వెళ్లి హోటల్ అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ ఎట్టకేలకు ఫేక్ కాల్ గా తేల్చారు. హోటల్లో బాంబు పెట్టినట్టు చేసిన ఆగంతకుడి సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం. ఎందుకంటే ఇటీవల కాలంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను టార్గెట్ గా చేసుకొని కొంతమంది ఆగంతకులు ఇటీవల కాలంలో కూడా ఇలాంటి ఫేక్ కాల్ చేసిన నేపథ్యంలో తాజాగా సికింద్రాబాద్ ఒక హోటల్లో కూడా బాంబు కాల్ ఉన్నట్టు ఫోన్ చేయడం కొంత కలవరపాటుకు తీసినట్టుగా చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే పోలీసులు వెంటనే సమాచారం అందుకుని అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అది ఫేక్ కాల్ గా తేల్చారు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.